31వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణము విశ్వాసము. విశ్వాసం అంటే నమ్మడం. ఎవరిని నమ్మాలి? ప్రభువుని నమ్మాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండటం గొప్ప లక్షణము. పరిస్థితులను బట్టి కాదు, కానీ ప్రభువుని బట్టే మనం గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అంధకారమైన పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ ప్రభువుని బట్టే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అప్పుడే మనం నిజమైన విశ్వాసులము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. వ్యతిరేకమైన పరిస్థితులను చూసి మేము అవిశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా కాకుండా మిమ్ముని బట్టి మేము గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. ప్రతిదినము మేము విశ్వాసంలో అభివృద్ధి పొందాలి తండ్రి. మా జీవితకాలం అంతయు మీకు లోబడి మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.